నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా నిరుపేదలకు అందిస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ సేవలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఇవాళ నుంచి నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ సంబంధించినటువంటి నెట్వర్క్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేట్ హాస్పిటల్స్కు దాదాపుగా 1400 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది. గతంలో సైతం ఏదైతే నెట్వర్క్ అసోసియేషన్ అనేక మార్లు ప్రభుత్వానికి చెప్పినటువంటి పరిస్థితి. బట్ ప్రభుత్వం బకాయిల్ని చెల్లించినటువంటి నేపథ్యంలోనే ఇవాళ సెప్టెంబర్ 16 అర్ధరాత్రి నుంచి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ అయితే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టుగా స్వచ్ఛందంగా వాళ్ళు తెలిపినటువంటి పరిస్థితి. ఒకసారి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించినటువంటి అంశాలు అంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు దాదాపు 1400 కోట్ల రూపాయలు ఉన్నట్టు తెలుస్తున్నాయి. వాటిని చెల్లించడంలో జాప్యం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ TANHA ప్రకటించింది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 16 అర్ధరాత్రి నుండి అంటే ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రాబోతుంది. దీనివల్ల పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక గుండె కిడ్నీ సమస్యలు ఉన్నటువంటి రోగులకు వైద్యం అందలేనట్టు తెలుస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులపై కూడా కొంత భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా పలుమార్లు ఆసుపత్రులు ఇదే తరహా నిర్ణయం తీసుకోవడం ప్రయత్నించగా ప్రభుత్వం హామీలతో కొంత వెనక్కి తగ్గాయి. అయితే ఈసారి బకాయిలు భారీగా పెరిగిపోవడంతో సేవల్ని నిలిపివేయక తప్పడం లేదంటూ అసోసియేషన్ పేర్కొంది. ప్రస్తుతానికి ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటుందో లేదో చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ మాత్రము ఇవాళ అర్ధరాత్రి నుంచి ఖచ్చితంగా మేము సేవల్ని నిలిపివేస్తున్నాం. దాదాపు 1400 కోట్ల రూపాయలు మాకు మరి రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. గత 20 రోజులుగా ఆరోగ్యశ్రీ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అధికారులతో అసోసియేషన్ అనేక మార్లు చర్చలు జరిపింది. సమస్యను చిత్తశుద్ధితో పరిశీలిస్తున్నామని మంత్రి హామీ ఇచ్చినప్పటికీ కూడా చెల్లింపుల పంపిణీలో జాప్యం కొనసాగుతుందంటూ ఏదైతే TANHA అధ్యక్షుడు వడ్డిరాజు రాకేష్ తెలియజేశాడు. సో తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ తరఫున సెప్టెంబర్ 16 అంటే ఇవాళ అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేట్ ఆసుపత్రిలో నిలిపివేసినట్టుగా వాళ్ళు ప్రకటించారు. అయితే ప్రభుత్వం నుంచి 1400 కోట్ల బకాయిలు ఉండడమే ఇందుకు ప్రధాన కారణంగా వాళ్ళు చెప్తున్నారు. తెలంగాణలోని ఆరోగ్యశ్రీ సేవలు రేపటి నుంచి ఇక 17 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. సేవలు బంద్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ 1400 కోట్లకు పైగా ఉన్నటువంటి బకాయిల్ని వెంటనే చెల్లించి సమస్యను పరిష్కారానికి దారి చూపాలంటూ మరి ఏదైతే తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ప్రధానంగా TANHA అధ్యక్షులు డాక్టర్ వడ్డిరాజు రాకేష్ ఇచ్చినటువంటి ప్రకటన ప్రకారం ఆరోగ్య శాఖ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ అనివార్య నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్టు ఈ సేవలు ఆరోగ్యశ్రీ పథకం కింద మాత్రమే కాకుండా ఉద్యోగుల ఆరోగ్య పథకం EHS పాత్రికేయుల ఆరోగ్య పథకం JHS కింద కూడా ప్రభావితం అవుతున్నాయని చెప్తున్నారు. మరోవైపు గత ఏడాది నుంచి సుమారు 1400 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో ఆసుపత్రులు సిబ్బందులు జీతాలు మందుల కొనుగోలు నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో అంతేకాకుండా వైద్య సేవల ధరలు పాతవిగా ఉన్నందున వాటిని పెంచాలని ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. ప్యాకేజీల రేట్లు పెంచకపోవడంతో ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నాయి. అవి కాకుండా మరిన్ని ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. సో ఇక MOU పునరుద్ధరణ చెల్లింపుల జాప్యము రెడ్రెసల్ మెకానిజం లేకపోవడము ఏకపక్ష సర్క్యులర్ వంటి అనేక అంశాలపై పరిష్కారం లభించలేదు. సో గతంలో 2025 జనవరి 10న ఆసుపత్రుల సేవల్ని 10 రోజుల పాటు నిలిపివేశాయి. ఆ సమయంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జోక్యం చేసుకొని 4 నెలల్లో బకాయిలు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇప్పుడు మరోసారి ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రితో మాట్లాడి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అయితే TANHA ఈ హామీతో సంతృప్తి చెందలేదు. గత BRS ప్రభుత్వం కాలం నుండి 730 కోట్లు బకాయిలు వారసత్వంగా వచ్చాయని ప్యాకేజీ రేట్లు పాతవిగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 1700 కోట్లు విడుదల చేశామని కూడా ఆయన తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం త్వరలో చర్చలు జరుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆరోగ్యశ్రీ పథకం కింద 3.2 కోట్ల మంది పేదలు BPL కుటుంబాలకు చెందినటువంటి ప్రజలకు 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందుతాయి. సేవలు నిలిపివేయడంతో పేదలు మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. సో ప్రైవేట్ ఆసుపత్రులు ముఖ్యంగా జిల్లాలో 75% TANHA సభ్యులు ఇక సేవలు ఆపడంతో సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రులపై భారం ఒత్తిడి కొంత పెరిగినట్టు తెలుస్తుంది. బట్ గత జనవరిలో రోగులు పడినటువంటి కష్టాలు ఇప్పుడు మళ్ళీ పునరావృతం కానట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ఆరోగ్యశ్రీ సేవల్ని మేము నిలిపివేస్తున్నామని ఎప్పుడైతే తెలంగాణ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నెట్వర్క్ అసోసియేషన్ ప్రకటించిందో సో అప్పటి సంది కొంత పేదలైతే కొంత వైద్యానికి దూరం అవుతున్నటువంటి పరిస్థితి.
రోగులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది ఆరోగ్యశ్రీ సేవల్ని ఉపయోగించుకొని 10 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఏ ఆపరేషన్కి అయినా కూడా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినటువంటి సందర్భం మనం చూసాం. కానీ ఈ సేవలు నిలిపివేస్తున్నామంటూ నెట్వర్క్ అసోసియేషన్ చెప్పడంతో చాలా వరకు రోగులంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే జనాల రద్దీ కనబడుతుంది. రోగుల క్యూ లైన్ మనకు పెద్దగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి, కొంత ఇబ్బంది కూడా. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో కొంత సిబ్బంది కొరత ఉంటుంది, కొంత అక్కడటువంటి బెడ్లు కావచ్చు, ఇతరితర కొంత పూర్తి స్థాయిలో కొన్ని అక్కడ అందుబాటులో లేకపోవచ్చు, కొన్ని టెక్నికల్గా కూడా. సో బట్ ప్రైవేట్ హాస్పిటల్లో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పరంగా కొంత మెషినరీ కూడా ఉంటుంది, వైద్యం కొంత వేగంగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవాళ అర్ధరాత్రి నుంచి నిలిచిపోతున్నటువంటి ఆరోగ్యశ్రీ సేవలకు గాను కొంత రోగులు సామాన్యులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తుంది. సో చూద్దాం మరి బకాయిలు చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఈ ఆరోగ్యశ్రీ సేవల్ని కంటిన్యూ చేసే విధంగా ప్రైవేట్ ఆసుపత్రులకు ఆ 1400 కోట్లకు పైగా ఉన్నటువంటి బకాయిల్ని చెల్లిస్తుందా, లేకపోతే ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అసోసియేషన్ తోటి మరి ఏమైనా డిస్కషన్ చేసి చర్చలు చేసి ఒక ప్రకటన ఏమైనా విడుదల చేస్తుందా, ఏం జరగబోతుంది? సో రేపు చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. బట్ ఇవాళటి అర్ధరాత్రి నుంచి మాత్రం ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నట్టుగా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ చెప్తున్నట్టుగా తెలుస్తోంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.